కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభు పలుకుచున్నాడు. 4వ పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును, సర్వశక్తిమంతుడైన ప్రభువని అతనికి పేరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును, విశ్వదాత్రికి దేవుడని అతనికి పేరు. నీవు భర్తచే పరిత్యక్తి అయిన దుఃఖాకాంతురాలైన పడుచు భార్య వంటి దానవు. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నిన్నొక క్షణకాలము విస్మరించి తిని గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును. కోపం వలన ఒక క్షణకాలము నా ముఖమును నేనుండి మరుగుప చేసుకుంటుని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినముల వంటివి. జల ప్రయములు మరలా భూమిని ముంచివేయవని నోవాతో నాడు నేను ప్రమాణము చేసి తిని, ఇప్పుడు నేను నీతో బాస చేయుచున్నాను. నేను నీ మీద మరలా కోపింపను, నిన్ను మరలా చివాట్లు పెట్టను. పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, కొండలు చెలించినా చెలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు, సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద నెనరు చూపు ప్రభు పలుకుచున్నాడు. బాధకు గురి అయి విచారణ జిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా, నేను విలువగణములతో నిన్ను పునర్నిర్మింతును, నీలమణులతో నిన్ను పునాదులనెత్తుదును, మాణిక్యములతో నీ బురుజులు కట్టుదును, అరుణ కాంతలేని మనులతో నీ ద్వారములు కట్టుదను, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారములు నిర్మింతును. నీ ప్రజలందరికీ ప్రభువే ఉపదేశము చేయను, వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. నీవు న్యాయమును పాటించి స్థిరముగా నెలకొందువు. నిన్ను పీడించేవారు భయపెట్టువారు ఉండరు, భీతి నీ చెందకు రాజాలదు. ఇది ప్రభు వాక్కు. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మా పితరులకిచ్చిన వాగ్దానము ప్రకారము మీ నామ గౌరవార్థము మీ దత్తపుత్రులకు అధికము చేయుడు. ఈ విధమున పూర్వకాలపు భక్తులకు మీరు అందించిన వాగ్దానములు సత్యసభయందు పరిపూర్ణమగుచున్న భాగ్యములను గాంచు వరమును మాకు ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.